ఒక 10,000 20,000 సంపాదించే మనము ఆ 20,000తో ఇంటిని ఎలా పోషించుకోవాలో కొన్నిసార్లు అర్థం కాక వృధా ఖర్చులు కొన్ని అయిపోయి అప్పులు పాలయ్యే వాళ్ళు లేరా? నెలకు 20,000 సంపాదించి ఉన్నారా? నెలకు 20,000 చక్కగా బతకొచ్చుగా. చిన్న కుటుంబం చింత లేకుండా బతకొచ్చా లేదా? ఒక మనిషి అంటాడు, మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు అవదండి, అయితే పక్కవాడిలాగా ఎలా బ్రతకాలని ఎప్పుడు అనుకుంటాడో అప్పుడు నువ్వు సైకిల్ వేసుకుని వెళ్ళిపోవచ్చు. ఆడు బైక్ కొన్నాడు, నేను ఖర్చు పెరిగిపోద్ది. నువ్వు బైక్ వెళ్తున్నావు, నీ పక్కన కారు కొన్నాడు, వాడు కారు కొన్నాడు, నేను కూడా. బతకడానికి తిండి తిరగడానికి సైకిల్ చాలు, సైకిల్ లేకపోతే నడకైనా. మనం బ్రతకడానికి పెద్ద ఖర్చు అవదు. పక్కవాడిలాగా బ్రతకాలనుకున్నప్పుడు ఏమైపోద్ది? ఒక 20,000-25,000 సంపాదించి మనమే కొన్నిసార్లు ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియక అప్పులు పాలవుతాం. 2 పిల్లల కంటే వాళ్ళని పెంచడం చేతగాక తల బాదుకుంటాం. మన జ్ఞానం చెప్తున్నా, మన పరిస్థితి ఒక ఇంటిని నడిపించుకోలేని మన జ్ఞానం ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నాడు కొసినేస్తాం. దేవుడు ప్రపంచాన్ని, మనుషులందరినీ, సకల సృష్టిని, గ్రహాలను, అంతరిక్షాన్ని మనకు తెలిసి ఒక పాల పొంతే. దాన్ని కూడా పూర్తిగా చూడలే. మిల్కీ వే గెలాక్సీ అట్లా ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి కదా. వాటన్నిటిని పరిపాలన చేస్తున్నోడికి, సముద్రాన్ని ఆపినోడికి, సృష్టిని కంట్రోల్ చేస్తున్నోడికి, సర్వమానవాళిని ప్రార్థనలు, ఎంత సర్వశక్తులైన దేవుణ్ణి ఏ జ్ఞానం లేని మనిషి క్వశ్చన్ వేస్తాడు, నువ్వు నాకు అన్యాయం. నీ జ్ఞానం ఎక్కడ, ఆయన జ్ఞానం ఎక్కడ? నీ తెలివి ఎక్కడ, ఆయన తెలివి ఎక్కడ? నీ జీవితంలో ఎప్పుడు కూడా దేవుని మీద నింద వేయాలని ప్రయత్నం చేయ మాకు. ఎందుకంటే నీ జ్ఞానముకి ఆయన జ్ఞానం అందదో. ఆయన జ్ఞానం ఉంది, నీ జ్ఞానం ఎందుకు పనికిరాదు. ఏదో అంటారు పెద్దలు కోడి బుర్రలని. కోడి బుర్ర కంటే చిన్న బుర్రలమని. దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు పట్టించుకోడు, దేవుడు అలా చేశాడు, దేవుడు అలా ఎందుకు చేయాలి, దేవుడు ఇలా ఎందుకు చేయాలి, ఒక్క మాట అన్నాడు యోబు. అందుకే భక్తుడయ్యాడు. మనం అంటున్నాం కనుక దేవుడి చిత్తాన్ని ఎరగట్లేదు కనుక మన జీవితాలు ఇంకా అలా ఉండిపోతున్నాయేమో. మన నోటి మాట మనకు తీర్పు తీరుస్తుంది. ఎప్పుడైతే దేవుడి చిత్తానికి లోపడతామో, తండ్రి చిత్తానికి విధేయత చూపిస్తామో అద్భుతాన్ని చూస్తాం.